హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ స్వర్ణ మేక విలాంగ్. ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నానండి. ఒక్కసారి చూసేయండి. ఇదేనండి మా ఫ్రిడ్జ్. పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంటుందండి. దానిని నేను ఫ్రిడ్జ్గా కన్వే చేసుకున్నానండి. మా ఫ్రిడ్జ్లో 2 ఆప్షన్స్ ఉంటాయండి. కావాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్గా కూడా వాడుకోవచ్చండి. అలాగే ఈ బాక్సెస్ నేను మీషోలో తీసుకున్నానండి. చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. కవర్లో కట్టుకొని పెట్టుకోవడం కంటే బాక్స్లో పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటాయి. అలాగే కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. నేను ఫ్రూట్స్ కూడా దీంట్లోనే పెట్టేసుకున్నాను. చాలా వరకు బయటనే పెట్టేస్తానండి. క్యారెట్స్ మాత్రం దీంట్లో పెట్టేసుకుంటాను. చూసారా, టమాటాలు కూడా నేను బాక్స్లోనే పెట్టేసుకుంటాను. ఈ విధంగా ఒక ఆకుకూరలు తప్ప కూరగాయలన్నీ బాక్స్లోనే పెట్టేసుకుంటానండి. ఆకుకూరలు మాత్రం కవర్లోనే కట్టేసుకుంటాను. కవర్లోనే ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటాయి. చూసారండి, ఈ విధంగా ఫ్రూట్స్ నేను ఈ బాక్స్లో వేసేసుకుంటానండి. ఈ విధంగా నేను ఫ్రూట్స్ బాక్స్లో పెట్టుకుంటానండి. ఇప్పుడు సైడ్లోకి ఇది మామిడికాయ పచ్చడి అండి. లాస్ట్ ఇయర్ పెట్టింది, కొంచెం మిగిలితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇదేమో ఉసిరికాయ పచ్చడి, 1 మంత్ అవుతుంది పెట్టి. ఇది బాదం, ఇదేమో అల్లం అండి. అంతేనండి. బాదం, కాజు, డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇదేమో గరం మసాలా. మిగిలినవి ఏమైనా కూరగాయలు ఉన్నాయనుకోండి, నేను సైడ్లో పెట్టేసుకుంటానండి. ఎగ్స్ మాత్రం నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇవి పూలండి. నేను ఈ విధంగా పూలు దీంట్లో పెట్టేసుకుంటాను. ఇలా ఈజీగా ముందుకు అనొచ్చు, ఈజీగా లోపలికి అనొచ్చు. ఇది మాత్రం ఫ్రిడ్జ్లో నాకు బాగా నచ్చిందండి. దానికంటూ పూలకంటూ సపరేట్గా అదొకటి ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ చూద్దామండి. ఇది ఐస్ కంటైనర్ అండి. దీనికి ఫ్రీగా వచ్చిందండి. దాంట్లో ఐస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. నెయ్యి అండి అయిపోయిందండి. ఇవి పాలండి, మార్నింగ్ తీసుకొచ్చాము. ఇంకంతేనండి మా ఫ్రిడ్జ్ టూర్. దీన్ని ఫ్రిడ్జ్ యొక్క ఫీచర్స్ ఏమన్నా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తానండి. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.